కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ నవ్వులాటకు. రచన కీర్తిశేషులు మునిమాణిక్యం నరసింహారావు గారు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. తెలుగులో హాస్య కథలు సృష్టించిన తొలితరం కథకుల్లో మునిమాణిక్యం నరసింహారావు గారు ఒకరు. వీరి కథలతో తెలుగులో హాస్యరసం కొత్త పుంతలు తొక్కింది. తన కథల్లో చక్కని హాస్యంతో పాటు భార్యాభర్తల అనుబంధంలోని మధురిమను మనోహరంగా అందించిన రచయిత మునిమాణిక్యం నరసింహారావు గారు. వారు కొన్ని నవలలు, నాటికలు, వ్యాసాలు రాసిన కథలు, ముఖ్యంగా కాంతం కథలుగా చెప్పుకునే వారి హాస్య కథలే తెలుగునాట ఎంతో ప్రసిద్ధి పొందాయి. కులమింటి కోతి, మా ఆవిడ పతిభక్తి, దొంగ పెద్ద మనిషి, ప్రయాణ సన్నాహం, కాంతం కైఫియత్తు, ది పర్ఫెక్ట్ వైఫ్ మొదలైన 60 కథల దాకా మునిమాణిక్యం వారు రాశారు. సమీరుడు నాకు బావమరిది వరుస. అతడు చామన ఛాయగల పొట్టి మనిషి. అయితే స్ఫురద్రూపి, మాకు చిరపరిచితుడు. అందుచే మా కాంతంతో చనువుగా మాట్లాడతాడు. అతడొచ్చి వీధి గదిలో కూర్చున్నాడని నాకు లోపలికి కబురొచ్చింది. నేను స్నానం చేసి ధౌతవస్త్రం ధరించి కేశ సంస్కారం చేసుకుని వచ్చినాను. ఇద్దరం చెరి ఒక కుర్చీలో కూర్చున్నాం. సమీరుడికి ఒక సిగరెట్ ఇచ్చి నేను ఒకటి వెలిగించినాను. అతను అన్నాడు, అయితే నా మీద నీకు దయ తప్పినట్లుంది. ఎందుకు అల్లా అంటున్నావు? అలా జరుగుతుందా? మన స్నేహం ఆచంద్రార్కం అల్లా ఉండాల్సిందే. ప్రతి సంవత్సరాదిని మనం అంతా కలిసి కొంతకాలం హాయిగా గడుపుదామని అనుకున్నాము. మొన్నటి వరకు అల్లానే జరిగింది. కానీ మొన్న పోయిన సంవత్సరానికి నీవు నన్ను ఆహ్వానించకపోవడం నాకు చాలా మనస్తాపం కలిగించింది. నన్ను ఎందుకు పిలవలేదు? కొంచెం నిదానించు, చెబుతాను. తెలుసుగా, మీ చెల్లెల కాంతం విషయమై మా చెల్లెల కాంతం విషయమై పూర్తిగా తెలుసు. ఏ విషయంలో ఏమి అంటానికి ఆస్పదం లేదు. ఆమె దొడ్డ ఇల్లాలు. నాయందు ఆమెకు మిక్కిలి దయ. ఆమె నాకు ఆహ్వానం పంపవద్దు అని అన్నదని కానీ, ఆమెకు నాయందు దురభిప్రాయం ఉందని కానీ అంటే నేను విశ్వసించను. సమీర్, ఆమె విషయమై నీవు ఇట్టి అభిప్రాయాన్ని వెలిబుచ్చడం నాకు నిజంగా మనోరంజకంగా ఉంది. నీకు ఆమె ఎందుండే అభిమానం కూడా మహా గొప్పది. అయితే నిజం చెప్పక తప్పదు కదా. నిన్ను పిలిపించుటకు ఆమెకు ఇష్టం లేకపోవడు చేతనే ఈ ఉగాదికి మిమ్మల్ని పిలవలేదు. నీ మాటలు చాలా విచిత్రంగా ఉన్నవి. ఆమె ఇదివరలో నా యందు చూపిన ఆదరము, ప్రేమ అద్వితీయము. ఇట్లు నన్ను పిలవద్దు అంటానికి కారణమేమి? ఇట్టి భావ విప్లవానికి కారణమేమో నాకు చెప్పాలి. చెబుతాను. మన రాముడు నీకు తెలుసును కదూ. రాముడు ఎవరు? వాడు మా రాముణ్ణి ఎరగవా? మా నౌకరు రాముడు. వాడా? అవునవును, వాడిని ఎరక్కేమి, ఎరుగుదును. వాడు చాలా మంచివాడు సుమీ. అలాగే వాడిని సేవాపరాయణత్వంలో హనుమంతుడితో పోల్చవలే. ప్రతి పని కూడా బహుచక్కగా చేస్తాడు. నా బూట్స్ జోడుకు రంగు వేశాడా అంటే అవి నల్లగా జీడి గింతల వలె నిగనిగలాడుతూ ఉంటవి. వాడు బట్టలు ఉతికినాడా అంటే అవి మల్లె పువ్వుల వలె తెల్లగానుంటవి. నేను తాగే మందు ఎక్కడి నుంచి తేవలనో, ఎంత మోతాదు ఇయ్యవలనో మెలకువలన్నీ తెలుసు. అలాగా? అయితే అది చాలా గొప్ప విషయం. అంతేకాదు, వాడు ఎటువంటి వాడు అనుకున్నావు? బంగారం బజారులో కనిపించిన అసఖ్యమైన వస్తువులాగా చూస్తాడు. పిల్లలను వాడి చేతికిచ్చి షికారు పంపితే జాగ్రత్తగా కాపాడతాడు. పైకం ఇచ్చి సంతకు పంపినా, బజారుకు పంపినా బహునేర్పుగా బేరం చేసి సరుకులు తేవటమే కాక ఒక్క పైసా అయినా తన సొంతానికి వాడుకోడు. అలాగా? నౌకరుల్లో అంత మంచివాడు ఉండటం అరుదు సుమీ. నీకు ఆ మాటే తోచింది. అయితే వాడికి ఒక దుర్గుణం ఉంది. అదేమిటో తెలుసునా? సౌందర్య పిపాస. ఇదొక్కటే వాడికి ఉన్న కళంకం. దానికేమిలే, అదొక పెద్ద నీచి గుణంగా ఎంచనక్కరలేదు. వయసుతనంలో అది క్రమార్పణీయము. వయసుకు వలపు, చింతకు పులుపు సహజం. సౌందర్య పిపాసా పీడితుడు వాడు. ప్రేమైక జీవి. అదీగాక నిష్కళంకమైన శీలము గల దేహి ఎవడు? చంద్రుడికి కళంకం లేదా? భగవానుడనే అఖండ తేజమూర్తి అయిన సూర్యుని గర్భంలో మచ్చలున్నవి.
దాని విషయమై నీవు విచారింపవలసిన పని లేదు. కానీ నేనడిగిన విషయం ఏమిటి, నీవు చెప్పే సంగతి ఏమిటి? సమీరు, నీవు నిజంగా సహృదయుడు కాబట్టి వినతగిన మాట విన్నావు. ఆ ఒక్క కళంకం ఉందని అతడిని పనిలోంచి తీసివేయటం న్యాయమా? ఛీ, ధర్మం కాదు. అట్టివాడు ఏదో తప్పు చేస్తే నా భార్య వారిని పనిలో నుంచి తొలగించమంటే వాడి పక్షం వహించి ఏదో విధంగా వాడిని రక్షించడం నాకు ధర్మం అంటావా? ధర్మాలలో కల్లా అది ఉత్తమ ధర్మం. అట్టి నౌకరుంటే నేను వాడి పక్షం వహించి అబద్ధాలైన ఆడి వాడిని కాపాడుతాను. కానీ ఏమిటి గొడవ? నా ప్రశ్నకి జవాబు చెప్పకుండా నీవు అల్లిబొల్లి కబుర్లు చెప్పి నన్ను మోసపుచ్చాలని చూస్తూ ఉన్నావు. కాదు కాదు, విను. నిన్ను చూస్తే నాకు నీ యందు గౌరవము అభిమానము ఎక్కువ అవుతుంది. నిజంగా స్త్రీ హృదయం కరుణార్ద్రము. వాడి సేవాప్రియత్వము మొదలైన సుగుణాలు నీవు స్వయంగా చూశావు కాబట్టి నీకు వాడి మీద అంత అభిమానం అనుకుంటా. ఎప్పుడు చూశాను? రాముడిని నీవు తిరణాలకు మంగళగిరి తీసుకుని పోయినావు. అవునవును, జ్ఞాపకం వచ్చింది. అప్పుడు నాకు వాడు చాలా సేవ చేసినాడు. వాడేదో పిచ్చి పని చేస్తే వాడిని నేను వెనక వేసుకుని పోట్లాడినాను. పిచ్చి పని ఏముంది? వడ్రంగి సోమయ్య భార్యను చూసి సౌందర్య పిపాస బాధితుడై ఏదో అన్నాడట. అవును, జ్ఞాపకమే. కానీ ఏమిటి గొడవ? తరువాత మా కాంతంతో ఆ విషయం అంతా ఎవరో చెప్పి వాడు చేసేవన్నీ ఇట్టి పనులే, ఫలానా వారి నౌకరు ఇటువంటి పనులు చేస్తున్నాడంటే మీకే అప్రతిష్ట, వాడిని మీ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టండి అన్నారట. వాడిని తీసివేయమని కాంతం పట్టుబట్టి నన్ను వేధించడం మొదలుపెట్టింది. అప్పుడు ఏమి చెయ్యాలే? మీరు ఇంట్లోంచి వెళ్ళగొట్టడం అవివేకం. అట్టి మంచి నౌకరు దొరకడం దుర్లభం. ఏదో ఒక దుర్గుణం ఉన్నా సహించి ఊరుకోవాలే. మనం మొగాళ్ళం సహిస్తాం. ఆడవాళ్లు ఇటువంటి విషయాలలో బొత్తిగా సహనం చూపరు. అయితే ఒకటి చేయకపోయినావా? మా చెల్లెలు కాంతం చాలా మంచి మనిషి. ఏమి చెప్పినా నమ్ముతుంది. ఏదో మాట చెప్పి ఆ విషయం సర్దకపోయినావా? అబద్ధం ఆడవచ్చునంటావా? సందేహం ఏమిటి? అటువంటి విషయాల్లో కాకపోతే ఇంకెప్పుడు అబద్ధం ఆడటం? భేష్, మంచి మాట అన్నావోయ్. ఈ మాట కలకాలం ఉండాలి. వేధవ నౌకరును రక్షించడానికి వాడిని వెనక వేసుకుని అగ్నిసాక్షిగా పెండ్లాడిని భార్యతో అబద్ధాలు చెబుతారా అంటావనుకున్నాను. అప్పుడేమి చేశాననుకున్నావు? అబద్ధం ఆడాను. మంచి పని చేశావు. కానీ నన్ను పండుగకు పిలవవద్దని కాంతం అంటానికి ఆమెకు నాపై కోపం ఎందుకు వచ్చిందో ఇంతవరకు చెప్పకుండా నన్ను మరిపించాలని చూస్తున్నావు. లేదోయి, ఆ పాయింటికే వస్తున్నా. అప్పుడేం అబద్ధమాడినానో విన్నావా? సోమయ్య భార్యను దుర్భాషలాడింది రాముడు కాదన్ని, వాడితో వెళ్ళి నీవే ఆ పని చేశావని చెప్పి ఆమె నమ్మకపోతే ఎన్నో అబద్ధాలాడి మాయపుచ్చి నమ్మించాను. అట్లా చూస్తావెందుకు? ఇప్పుడే కదా అన్నావు అట్టి నౌకరును అబద్ధం ఆడి అయినా ఆదరించాలని. అసలు కథ విను. అవును, కాంతానికి రాముడిపైన కోపం అంతా గిరుక్కన వెనక్కి తిరిగి నీ మీద పడ్డది. అందుకని నిన్ను పండుగకు పిలవవద్దు అన్నది. తెల్లబారిన ముఖంతో, ఎంత పని చేసావోయి, కాంతంతో ఇప్పుడే నిజం చెప్పడానికి నేను వెళుతున్నా, కథ అడ్డంగా తిరుగుతుంది చూసుకో అని సమీరుడు లోపలికి పోయినాడు. నేను ఆరిపోయిన సిగరెట్ను పారవేసి కొత్త సిగరెట్ను వెలిగించుకుని కుర్చీలో పడుకొన్నాను. తీరా వీడి నిజమంతా చెప్పేస్తే ఆ కోపం అంతా నా మీద పడుతుందేమోరా బాబూ, ఏమిటి గతి అని అనుకుంటూ దడదడా కుట్టుకుంటూ ఉన్న గుండెకు శాంతి కలుగుజేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇంతలో ఏమండోయ్ అని కాంతం పిలిచింది. ఆ, ఇలా రండి. ఎందుకు? పని మీద ఉన్నా. ఏం పని? రావాలే. వెళ్ళక తప్పింది కాదు. ఏమైనా కానిమని మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ లోపలికి వెళ్ళాను. మీరింతవరకు నవ్వులాటకు కథ విన్నారు. రచన కీర్తిశేషులు మునిమాణిక్యం నరసింహారావు గారు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు.
సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి